మనకి ఇట్లా జరుగుతుందా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ముత్తుల రాజాలు బిడ్డ రాజాలు సక్కంగుండు రాజాలు. టైం అయిపోయింది. ఏం పోయిందంటే టైం పోయింది. మేమైతే ఫస్ట్ ఆటోని చూడం, ఆటో వెనక రాసిరానే చూస్తాం. స్వామి డోర్ డోర్. వెల్కమ్ టు కరీంనగర్ స్మార్ట్ సిటీ. ఇప్పటిదాకా నీట్ గా అయిపోయింది. బాయ్స్ వచ్చారు, క్లాప్స్. నాకైతే నిద్ర వస్తుంది, నాకు ఆకలి అవుతుంది. బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇగో ఇట్లుంది. మేము ఈ బ్లాగ్ ని ఏదో అనుకొని తీయాలని తీయట్లేదు. జస్ట్ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నేను మీ శివమణి. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏ రోడ్ ట్రిప్ టు కరీంనగర్. అండ్ అక్కడ కొంచెం పని ఉంది కరీంనగర్ లో మాకు చేసుకోవడానికి. చింటూ వీళ్ళందరికి కొంచెం అక్కడ వర్క్ ఉంది, అందుకోసం వచ్చినాం. లెట్స్ సీ. మీరైతే చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ కొట్టండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. ఎవరికైనా మీరు 90s కిడ్స్ అయితే మీరు ఎప్పుడైనా అనిపించింది 2000 కిడ్స్ అంటే నచ్చారని? నేను మా సాయనికి మాకు నచ్చరు 2000 కిడ్స్. ఎందుకు చింటూ మేము ఏం పాపం చేసినామని? We hate 2000 kids. All 90s kids hate 2000 kids అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తే కామెంట్ చేయండి. లేదు, చాలా మంచి వాళ్ళం మేము బేసిక్ గా. కాసానికి ఎందుకు నో? కిడ్స్ ఆర్ బెస్ట్. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ గానీ వాళ్ళ ఆలోచన విధానంలో గానీ చాలా డిఫరెన్స్ ఉంటాయి. 90s కిడ్స్ లో గానీ 2000 కిడ్స్ లో గానీ. 2000 ఓకే, బట్ 2001 2002 ఇట్లా 2005 తర్వాత ఉన్న కిడ్స్ అందరూ ఐ హేట్ దెమ్ లిటరలీ. అంటే వాళ్ళ మంచోళ్ళే, బట్ వాళ్ళ జనరేషన్ నాకు నచ్చదు. జనరేషన్ అంటే వాళ్ళకు వచ్చిన సర్కమ్స్టాన్సెస్, వాళ్ళు ఉండే విధానము, అసలు నచ్చదు. వాళ్ళ పెరిగిన ఎన్విరాన్మెంట్ అవంతా డిఫరెంట్ అయిపోయింది. అనిపిస్తుంది ఎట్లా అంటే హైబ్రిడ్ అంతా హైబ్రిడ్ మోడల్. పాజిటివ్ గా నెగిటివ్ ఎక్కువ ఉంది, వాళ్ళ మెంటల్ హెల్త్ మీద నెగిటివ్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది నాకు. మీకు కూడా అట్లా అనిపిస్తే కామెంట్ చేయండి. మెంటల్ హెల్త్ స్టెబిలిటీ ఉండదు, వాళ్ళ ఆలోచన విధానంలో పర్ఫెక్ట్ ఉండదు. అదే 90s కిడ్స్ అప్పటి జనరేషన్. అందరూ అట్లే 80% ఆఫ్ ద పీపుల్ పిల్లలు అట్లనే ఉన్నారు, కిడ్స్ అట్లనే ఉన్నారు అనిపిస్తుంది నాకు. మీరు కూడా అట్లా అనిపిస్తే కామెంట్ చేయండి గైస్. ఎంత పోతున్నావురా? స్పీడ్ ఇంజరీస్ టు హెల్త్. మీరైతే వెళ్ళకండి, డైరెక్ట్ హైవే కాబట్టి పోతున్నాం. కొందరికి కార్డ్స్ చేయాలా, కొంచెం షాపింగ్ చేయాలా, కొందరిని కలవాలా. ఈ హెక్టిక్ షెడ్యూల్ లో ఈ ఎండకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ బయట అయితే ఎండ వేరే లెవెల్ ఉంది. మీరైతే కొంచెం టెంపరేచర్ ఉందో చెప్పండి గైస్. అందరూ ఈ ఎండకి ప్రికాషన్స్ తీసుకోండి, స్టే హైడ్రేటెడ్. అందరూ చాలా ఎండలు మాత్రం భయంకరంగా కొడుతున్నాయి. ఇప్పుడు మాకు తప్పదు కాబట్టి మేము ఎండలో తిరగాల్సి వస్తుంది. ఎండ కొట్టింగ్, ఈప్ మండింగ్, చెమట పుట్టింగ్. అందరూ వీరైతే ORS క్యారీ చేయండి, హైడ్రేటెడ్ గా ఉండండి. మనకి ఇట్లా అనిపిస్తుందా అప్పుడప్పుడు. ఉంటది మనకి ఇట్లా జరుగుతుందా అనిపిస్తుంది అప్పుడప్పుడు. పక్కన మామిడి తోట వేరే లెవెల్ ఉంది. ఒక్కసారి ఎంట్రీ ఇచ్చినాకో జోబులు నింపుకొచ్చుకుంటాం. మనకి ఇచ్చారంట మన ఫార్మ్స్. ఆర్మీ వ్యాన్స్ కూడా ఆయన చాలా పెద్ద ఉంది. ఎవరిదో మన ఫార్మే కదా. అరే మనదాన్ని పెట్టావు, మన ఫార్మ్స్ ఉందా? మన ఫామ్ ఏం బాబు ఏడుకోవాలి, మన ఫార్మ్సే కదా ఏనాడు అడగాలి పేరు. అవును మన ఫార్మ్స్ అని అనుకో, మనదే కదా. ఎందుకు ఆపుతున్నావు? మీరు ఎంత మందికి వాయిలెన్స్ అంటే నచ్చదు మూవీస్ లో? కమెంట్ హిట్ 3 సినిమా చూసారు? నాకైతే వాయిలెన్స్ అయితే సగం మూవీ కళ్ళు మూసుకున్నాయి గైస్. ఐ హేట్ వాయిలెన్స్. ఇదే ఒరుడు సేమ్ ఉంటది, సేమ్ ఒరుడు ఇదే. పిచ్చి లేస్తుంది, మనమే జల్లు మంటాం కొన్నిసార్లు వీడియో ఎందుకు అరుస్తున్నాడు అని. కానీ అబ్బా సినిమానైతే ఇంత వాయిలెన్స్ తీయొచ్చా అన్నట్టు తీసిన నిజంగా. ఆ డైరెక్టర్ గాడు వాడు అన్నట్టు ఎనిమల్ అని అన్నారు. కానీ ఎనిమల్ లైట్ 2% 3% అంతే. ఎనిమల్ అన్ను భయ్యా ఎవరన్నా బాగా సెన్సిటివ్ ఎవరన్నా ఉంటే మాత్రం సినిమాకి పోకుండా హిట్ 3 అయితే మంచి ధైర్యవంతులు. ఏం కాదు, నేను ఏదైతే సరే ఇవ్వేద్దాం అన్నట్టు ఇవ్వండి. చల్లనివన్నీ నీళ్ళని అనే సాంగ్ బ్యాక్గ్రౌండ్ లేదా? మనీడు మంచి సింగర్, డైలాగ్ రైటర్. మంచి డైలాగ్. సినిమాలకి ఏమైనా ఛాన్స్ డైలాగ్ రైట్ చేసేది ఉంటే ఆకాశ్ పటేల్ కి కాంటాక్ట్ అవ్వండి. మంచి డైలాగ్ రైటర్. సార్ మళ్ళీ చెప్పండి. అలా చూడకు, పడిపోతావు. అలా చూడకు. మంచి ఫ్లటర్.
హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని చెప్పి బాధ పెట్టకు. ఆ టైంకి ఉంటే చూడు వాళ్ళే. ఎవరైనా కావాలనుకుంటే మా కాంటాక్ట్ అవ్వగలరు. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాము. ఎవరన్నా కావాలనుకుంటే కామెంట్ అనేది చేయండి. ఇట్లాంటి డైలాగ్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని చెప్పి బాధ పెట్టకు. మీ ఫేవరెట్ ఆటో డైలాగ్ ఉంటది కదా, అది కూడా ఒకసారి పెట్టండి. తోపుంటే సార్ మేమైతే ఫస్ట్ ఆటోని చూడం, ఆటో వెనక రాసిరా అనేది చూస్తాం. మెయిన్ గా ఇప్పటికి కూడా ఈ మధ్య ఎందుకు అందరు మానేస్తున్నారు కానీ, మేము ఒక 5-6 years బ్యాక్ కోవిడ్ కంటే ముందు అయితే అప్పా ఆటో వెనక ఇట్లా లైన్ నింపుతుండే ఆన్సర్ షీట్ లాగా 1-2 అనుకున్నా. తల్లిదండ్రుల దీవెన. ఎస్ ఇది మళ్ళా అప్పు వేసుకున్నాను రా అలా చూడకు, అప్పు చేసుకున్నాను రా అలా చూడకు. బాగ్లోనే ఒకటి కడుతున్నాడు మన అక్క పెళ్లి ఫంక్షన్ హాల్ పక్కన. వాడు ఏం చేసిన అనుకో, అప్పు చేసి కడుతున్నా బ్రో, చూసేడు పెట్టిండు. చిన్న నీకు గుర్తుందా ఆటోలో అప్పట్లో పాటలు పెడుతున్నాయి చూడు, డిస్కో లైట్లు వేసి. స్కూల్ అన్నప్పుడు, స్కూల్ కాదు మేము స్కూల్ ఉన్నప్పుడు ఆటోలో ఫేమస్ ఎక్కువ ఆటోలో వచ్చినాయి. వాడి చూడు, వాడికే బ్రేకప్ అయినట్టు అనిత యూనివర్సల్ బ్రేకప్ సాంగ్ అన్నట్టు అది పెట్టి ఆ రికార్డ్ అంతా పైనలే కాదు, అంకుల్స్ ఆంటీస్ తాతలు ఉంటారు కదా, వాళ్ళు కూడా అనిత మళ్ళీ ఇది ఒకటి ముత్తుల రాజాలో సీరియస్లీ. కానీ ఇవి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అంట. ఫోక్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇవి అందరూ వింటారు, ఎప్పటికైనా వినాలని అనిపిస్తుంది. కానీ అనితనే ఒక ట్రెండ్ సెటర్ గా యూనివర్సల్ బ్రేకప్ సాంగ్ రిలీజ్ అయింది. వర్షన్ 2 కూడా రిలీజ్ అయింది కానీ అంత తోపలేదు. ఒకప్పుడు హై అయింది, మధ్యలో కొంచెం ఫ్లాట్ అయింది, ఎవరిండే మళ్ళీ హై అవుతుంది. సో ఏ పార్టీస్ కి ఎక్కడ చూడు అనిత గోల్డ్ ఈస్ గోల్డ్ అంటారు రా బాబు. అసలు యూట్యూబ్ లో ఏ సాంగ్ రిలీజ్ అయినా మిలియన్స్ వ్యూస్, కామెంట్స్, అసలు ఏది చూసినా ఎట్లాంటి సాంగ్స్ అయినా సరే 100 million 300 million 200 million. దుబాయ్ సాంగ్ చూడు, నేను రాను దుబాయ్ ముంబై 250M చిట్టు 250M అది నాగులమ్మో సాంగ్. నాగులమ్మో అది మా రియాన్స్ ఫేవరెట్ సాంగ్. అది స్టార్టింగ్ లా ఆ సాంగ్ పెడితేనే తినేది. ఎవరంటే నాగులమ్మ సాంగ్ అంటే బుల్లెట్ బండి లేదా, బుల్లెట్ బండి. ఈ మధ్య ఇప్పుడు రీసెంట్ గా ఒక సాంగ్ రిలీజ్ అయింది చూడు, అయినది వింటున్నావా ఓ పిల్ల అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. అల్లాహే రొట్టెలు ఉట్టి రొట్టెలు దానికి మీనింగ్ ఎవరైనా తెలిసి కామెంట్ చేయండి. అప్ సాంగ్ కి చెప్తా. నేను ఒకటి చూసిన, యాక్చువల్ గా మా ఫ్రెండ్ కి మ్యారేజ్ ఉండే గుజరాత్ లో, వర్క్ ప్లేస్ లో ఫ్రెండ్ ఆమె గుజరాత్ ఆమెది. ఆమె సంగీత్ నైట్ రిసెప్షన్ నైట్ సాంగ్ లో వన్ ఆఫ్ ద ఫోక్ సాంగ్ వేసుకొని వాళ్ళు డాన్స్ చేస్తారు. అది వాళ్ళు నా లాంగ్వేజ్ అని నాకు వాళ్ళకి తెలియదు. అయితే నార్మల్ గా నాకు వీడియోస్ చూపిస్తున్నప్పుడు చూసినప్పుడు ఇది మా సాంగ్ తెలుసా మీకు, ఇది మీనింగ్ తెలుసా, ఇది మా సాంగ్ అంటే నో వి డోంట్ నో ద మ్యూజిక్, వి డోంట్ నో ద మీనింగ్, బట్ వి లైక్ ద మ్యూజిక్ అని మన ఫోక్ సాంగ్స్ కి డాన్స్ చేస్తారు. నాకైతే మస్తు నాకు అది ఏదో ఫేమస్ సాంగ్, నాకు అంత గుర్తొస్తుంది సాంగ్, బట్ అది ఒక ఫేమస్ ఫోక్ సాంగ్, అది కూడా దాని మీద డాన్స్ చేస్తారు. అప్పుడు ఆఫ్రికాలో రీల్స్ చేసారు కదా, ఆ రీల్స్ ట్రెండింగ్ అయింది. వాళ్ళు మామూలుగా అన్ని మన ట్రెండింగ్ సాంగ్స్ ప్రతి ఒక్కటి వాళ్ళు ఫాలో అవుతారు, కానీ వీళ్ళకి అసలు మళ్ళీ వీళ్ళు ఒక్క డాన్స్ చేయడం కాదు, ఇట్లా గ్రూప్ ఇట్లా వాళ్ళ గుజరాత్ వాళ్ళ డాన్సెస్ ఉంటాయి కదా, వాళ్ళ ట్రెడిషనల్ డాన్సెస్ ఉంటాయి కదా, అట్లా గ్రూప్ గా రౌండ్ గా ఫామ్ అయ్యి డాన్స్ చేస్తారు అందరూ. బాగా అనిపించింది నాకు అది. అని మధ్య సినిమా పాటల కంటే ఫోక్ మ్యూజిక్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు, అందరూ వింటున్నారు. యూట్యూబ్ వచ్చి నుంచి యూట్యూబ్ అందరికి ఫీజిబుల్ అవైలబిలిటీ వచ్చినప్పటి నుంచి ఇంకా హెవీ అయిపోయింది యూట్యూబ్ లో. చాలా మంది ఫారినర్స్ మన ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు కదా, వీడికి వచ్చి శివమాల వేసుకోవడం. మన కుంభమేళ వచ్చినప్పుడు ఫారినర్స్ ఎంతమంది వచ్చారు అసలు, అబ్బా హైలైట్ అసలు. అది ఫారినర్స్ చాలా మంది మన సనాతన ధర్మం పైన బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో రెస్పెక్ట్ అవర్ కల్చర్ గైస్, రెస్పెక్ట్ అవర్ ట్రెడిషన్స్, రిచువల్స్ కోసం నేను చాలా వీడియోలు చేస్తుంటాము. ఆయన సపోర్ట్ కోసం మీరు
సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా ముందు చాలా మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. బయట ఒక కారు వాళ్ళు సరిగ్గా డోర్ వేసుకోలేరు, అది చెప్పాలా. స్వాములు ఉన్నారు అంటే అది కొన్నిసార్లు డేంజర్ అవుతుంది. స్వామి డోర్ డోరు వల్లే అట్లా డోర్లు కొంచెం మీరు కూడా చూసుకోండి. కార్ ఎక్కినప్పుడు అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు దాని నుంచి చాలా ప్రమాదం అవుతుంది. ప్రమాదం కాకపోతే సంతోషం. ఇప్పుడిప్పుడే కరీంనగర్ ఎంటర్ అయినాం. మేము ఈ బ్లాగ్ ని ఏదో అనుకొని తీయాలనేది తీయట్లేదు. జస్ట్ మేము మాట్లాడుకునేది జస్ట్ క్యాజువల్. మా కన్వర్సేషన్ ఎట్లుంటది మాట్లాడుతున్నాము ఏంటిది అట్లా ఇట్లనే మాట్లాడుకుంటాం మామూలుగా. అండ్ ఇట్లాంటి బ్లాగ్స్ కోసం అయితే మీరు కింద కామెంట్ చేయండి, చాలా మంచి వస్తాయి. అండ్ ఇది మా థాట్ ఎప్పటి నుంచో ఉంటుండే, ఏంటంటే మేము ఇట్లాంటి కంటెంట్ తీస్తుంటే మేము చాలా మంచిగా మాట్లాడుతున్నాం, ఎందుకు ఇట్లాంటి కంటెంట్ అంతా రికార్డ్ చేయకూడదు అన్న ప్లానే ఈ రోజు బ్లాగ్. కొంచెం సేఫ్ సిమిలర్ టేస్ట్ ఉంటది. అందుకే మేము ఇట్లా సిమిలర్ గా ఉంటది, కాంట్రాస్ట్ జస్ట్ ఎంటర్ టు కరీంనగర్. ఇగో మన డ్యామ్, కరీంనగర్ డ్యామ్. సరే లొకేషన్ అయితే వచ్చిందంటేనే అనే పాట ఉంటది. నిజంగా నీళ్ళైతే మొత్తం పోయింది. ట్రంప్ గారు ట్రోల్ చేసింది చూడు పాకిస్తాన్ వాళ్ళని, వాటర్ డైరెక్ట్ కలిసి కొడతారు ఇట్లా అట్లా కొట్టిండు వాటర్ బాటిల్ ఇట్లా కొట్టి నీళ్ళు ఆగిండు. అట్లుంటే తెలంగాణ వాళ్ళు కలిసి ఎట్లా కొడతారు ట్రంప్ అని. మరి చెప్పింది పాకిస్తాన్ వార్ స్టార్ట్ చేసిన అయితే కూర్చొని సిట్ బ్యాక్, ఐ డోంట్ సిట్ బ్యాక్ అని. వాళ్ళు వార్ చేస్తే ఫస్ట్ నేను పీస్ కి సపోర్ట్ చేస్తా, ఒకవేళ పాకిస్తాన్ వార్ స్టార్ట్ చేస్తే మాత్రం నేను ఇండియాకి సపోర్ట్ చేస్తా వార్ చేయడానికి అని చెప్పిండు. చెప్పినాక మేము పొలిటికల్ ఇష్యూస్ కూడా మాట్లాడతాం. పీస్ కి సపోర్ట్ చేయాలి. కారణం అంటే వాళ్ళు ఒక ఏం తెలియదు, వాళ్ళు ఏం నేరం చేయని వాళ్ళు జస్ట్ అట్లా ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వాళ్ళంతా హారిబుల్ అంటే హారిబుల్. అసలు వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి ఏం నేరం తెలియదు, వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్. వాళ్ళు అసలుకి వాళ్ళని చంపడం అనేది ఇట్స్ వెరీ క్రూయల్. వాడు చంపిండు సరే, వాడు చంపిపోయి మోడీకి చెప్పు. మళ్ళీ దాంట్లో బ్యాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళంతా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్, వాళ్ళంతా ఒక పొజిషన్ నేవీ ఆఫీసర్స్, వాళ్ళంతా పాపం 8-9 మెంబర్స్ ఉన్నారు దాంట్లో. అండ్ ఈ బ్లాగ్ ఎవరన్నా కరీంనగర్ వాళ్ళు చూస్తుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అంటే నా బ్లాగ్లు ఇంకా ఎంతవరకు రీచ్ అయితే అని తెలుస్తుంటది నాకు కూడా. అట్లా రీచ్ అయితే ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. కరీంనగర్ లో ఏవేవి ప్లేసెస్ బాగుంటాయి చెప్పండి, బికాస్ మేము ఇప్పుడు ఇంకా రెగ్యులర్ గా తిరుగుతుంటాం కరీంనగర్ కి. సో ఏమేమి ప్లేసెస్ బాగుంటాయి చెప్పండి. ఫుడ్ ఏ రెస్టారెంట్స్ బాగుంటాయి చెప్పండి. ఫుడ్ విజిటింగ్ ప్లేసెస్ ఏవి బాగుంటాయి చెప్పండి. నెక్స్ట్ టైం తప్పకుండా వచ్చినప్పుడు మీరు చెప్పిన ప్లేసెస్ ని మేము విజిట్ చేస్తాం. విల్ మెన్షన్ యువర్ నేమ్ ఆల్సో. ఎస్, ఇది కమాన్ ఇట్లా కరీంనగర్ కమాన్. ఫస్ట్ టైం కరీంనగర్. ఇది వస్తే కరీంనగర్ వచ్చినట్టు. ఫస్ట్ డ్యామ్ చూస్తాం, దాని తర్వాత ఇది చూస్తాం. ఇవి రెండు కన్ఫర్మేషన్ కరీంనగర్ కు. ఓకే, ఇది మిడిల్ దాకా వచ్చినాం అన్నట్టు గుర్తు, అది స్టార్టింగ్ ఎంటర్ అయినామని గుర్తు. అట్లా చిన్న గుర్తుంటే కరీంనగర్ ఎక్కువ బాగా సార్లు రాలే. వెల్కమ్ టు కరీంనగర్ స్మార్ట్ సిటీ. ఇది మెయిన్ కరీంనగర్ లో కరీంనగర్ క్లాక్ టవర్. ఇట్స్ కరీంనగర్ క్లాక్ టవర్. ఇప్పుడైతే దిగినాం, ఏమంటే ఇప్పుడు షాపింగ్ పోతున్నాం. వీళ్ళు ఏదో బట్టలు సమ్ ఏదో తీసుకునేది ఉంది. ఎట్లా ఇప్పటిదాకా నీట్ గా అయిపోయింది. బాయ్స్ వచ్చారు, క్లాప్స్. మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయాలి షాపింగ్. జస్ట్ షాపింగ్ వచ్చి 2 గంటలు అవుతుంది అంతే ఫ్రెండ్స్. ఇంకా అయితే ఓడొస్తలేదు ముచ్చట. నాకైతే నిద్ర వస్తుంది, నాకు ఆకలి అవుతుంది. ఒక్క నుంచి అదే స్టోరీ. ఇంకెప్పుడైతే అప్పుడెప్పుడో పొద్దున కూడా వచ్చినాం, చీకటి అయిపోయింది కూడా షాపింగ్. ఇప్పుడు అయిపోయింది షాపింగ్ అంటేనే టైమింగ్ అంటేనే షాపింగ్ టైం కన్స్యూమ్ చేసేది మొత్తం. అసలు లోపల కూర్చున్నాం మంచిగా, నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేసుకున్నా, స్క్రోల్ చేస్తా ఉన్నా, టైం అయిపోయింది. ఏం పోయిందంటే టైం పోయింది. ఫస్ట్ తిని కరీంనగర్ నుంచి స్టార్ట్ అవ్వాలి మనం. కార్డ్స్ షాపింగ్ ఇప్పుడైతే అయిపోయినాయి. ఇంకేమైనా ఉన్నాయా? మాక్సిమం అయితే ఏం లే. ఒక తిండి ఏదో ఒకటి కడుపులో వారే స్టార్ట్ అయిపోతే చల్ జాతా.
ఇది కరెక్ట్, ఇది పాటించాలన్నారు. బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇగో ఇట్లుంది, మా కార్ ఏమో అట్లుంది, ఇక్కడ అడ్డం పెడితే ఈ దారులకి ఎట్లా ఇస్తారు అనుకుంటారు. కార్ పార్కింగ్ చేసేటప్పుడు అన్న కొంచెం అన్న చూసుకోవాలి కదా, కొంచెం బేసిక్ మనం కామన్ సెన్స్. ఇది దారి, అది ఎట్లా వస్తుంది ఇప్పుడు ఆ చిన్న సందులోకి వెళ్ళి. అందుకే కార్ పార్కింగ్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయాలి ఎవరైనా సరే. కరీంనగర్ లో తిరుగుడు ఒక లెక్క, పార్కింగ్ ఒక లెక్క. అబ్బా చాలా కష్టం ఉంది. ఎంతెంత తిరిగితే ఎంత ఈజీ ఉందో కార్లా, పార్కింగ్ అంత కష్టంగా ఉంది. అన్ని రోడ్ పక్కన వెహికల్స్ అయితే. అప్ప నేను షాపింగ్ అయ్యి తినాలి కదా ఏదో ఒకటి. మా పక్కనే షవర్మా ఉండే, ఇదన్నా ట్రై చేయాలి. ఇది ఎట్లుంటో కొంచెం మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తా, మీరు ట్రై చేయండి వచ్చినప్పుడు. రేటింగ్ అయితే బాగుంది, 4.2 ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటి తెలుసా, ఇట్లాంటి ఫుడ్ మనం తినేటప్పుడు ఫస్ట్ రేటింగ్ చెక్ చేయాలి. మేమైతే అదే చేస్తాం, రేటింగ్ చెక్ చేసినాకనే తింటాం. లేకపోతే ఈ ఆకలికి బిస్కెట్ అవ్వాలని మాకు లేదు. ఏమంటావు? యా జస్ట్ నౌ స్టార్టెడ్, ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. మంచిగా తిన్నాం, చాలా మంచిగా ఉంది టేస్ట్. అది హైలీ రికమెండబుల్ ప్లేస్. మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తే ఎప్పుడన్నా వచ్చినప్పుడు ట్రై చేయండి. బాగుంది ఇక్కడ నైట్ లైఫ్ అయితే. కరీంనగర్ చాలా పెద్దగా ఉంది, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. అంటే ఎప్పుడు వచ్చినా ఇంత లోపలికి ఎప్పుడు రాలే. ఎప్పుడు వచ్చినా కరీంనగర్ మీద నుంచి పోయినుండే, కానీ లోపట్ల ఇంత తిరగడం అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం. ఫుడ్ కూడా మంచిగా ఉంది. చెప్పినా ఏదో ఒక రోజు కరీంనగర్ ఉండి కరీంనగర్ మొత్తం తీస్తా, ఎక్స్ప్లోర్ చేస్తా. అందుకోసం మీరు దానికి సంబంధించిన ఏదన్నా మంచి ఫుడ్ ప్లేసెస్ కానీ, లేకపోతే ఏదైనా మంచి ప్లేసెస్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉంటే మాత్రం తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. లవ్ ఫ్రమ్ కరీంనగర్. హౌస్ ద డే చింటూ? వెరీ గుడ్, ఐ ఎంజాయ్డ్ ఇట్. అన్న అడితేనే మహారాష్ట్ర అంటాడారా? అనేది కూడా చెప్పు. మహారాష్ట్ర. హౌస్ ద డే సానకిల్? మై డే లాంగ్ డే లాగా అయిపోయింది నాకు. హెక్టిక్ లాగా, అంటే లాంగ్ అట్లా తెలియకుండా ఎక్కడ ఇట్లా వెయిట్ చేయడం, షాపింగ్ లాంగ్ టైం అయిపోయింది అట్లా. సో ట్రావెలింగ్ లాంగ్ అయింది, సో లాంగ్ డే లాగా అనిపించింది. అండ్ మై డే నాకైతే అంతేం అనిపించలే వీళ్ళలాగా. నాకు ఎందుకో సింపుల్ గడిచినట్టు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళంతా బాగా కష్టపడ్డారు వెతకడం దాంట్లో. నేను ఏడికైనా కూర్చున్నా, జస్ట్ ఖాళీ కూర్చున్నా అంతే. అందుకోసం చాలా సింపుల్ గా అయిపోయింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు కాయిన్ కి అటు సైడ్ ఉంటారు, ఇటు సైడ్ ఉంటారు కదా. మనం అటు సైడ్, వీళ్ళంతా ఇటు సైడ్. మా వాళ్ళతో అట్లుంటది. ఏడికి పోయినా ఫస్ట్ మ్యాచ్ ఇంపార్టెంట్. అది ఫోన్ లో గానీ టీవీలో గానీ టైంకి అప్పటి నుంచే స్టార్ట్ చేసినారు మ్యాచ్. అండ్ ఈసారి మంచిగా అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు కదా, అంత ఎపిక్ మ్యాచ్ ఏం వస్తలే, టైట్ లాగా. మొన్న ఒక్క మ్యాచ్ ఏదో సూపర్ ఓవర్ లాగా వచ్చింది కానీ వస్తలేదు. ఒక మ్యాచ్ లో ఒక క్రికెటర్ సూపర్ హిట్ అయిపోతుండు, వన్ సైడ్ మ్యాచ్ అవుతున్నాయి. హోల్ మ్యాచ్ కి పేరు వస్తలేదా? ఒక క్రికెటర్ కి మాత్రమే పేరు. సింగిల్ ప్లేయర్ కి ఫేమ్ ఎక్కువ వస్తుంది. రైట్ రైట్. ఆ సింగిల్ ప్లేయర్ ఏం చేస్తున్నాడంటే మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోతుంది, అది ఒక్క వన్ సైడ్ అయిపోతుంది. అది అదే అరే టీం వర్క్ బాగుందిరా అనే కన్నా అరే ఈ ప్లేయర్ బాగా ఆడుతున్నాడు అన్నట్టు అయిపోతుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. యా సేఫ్ అయితే ఇంటికి వచ్చినాం మేమైతే. అండ్ మీరు కూడా తప్పకుండా బయటకు పోతే మాత్రం బండికి హెల్మెట్ పెట్టుకోండి. బండి మీద పోతే మాత్రం, కార్లో పోతే మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకొని కాషన్స్ అయితే తీసుకోండి. బయట అసలు రోజులు అయితే బాగాలేవు, అర్థమవుతుందా? జాగ్రత్త వెళ్ళి జాగ్రత్త రండి ఎవరైనా సరే. అండ్ ఉంటాం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ కమ్ విత్ ద నెక్స్ట్ వీడియో.